హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టి క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ హుక్స్ నార్మల్గానే బ్యాక్ సైడ్ హుక్స్ ఎలా కట్ చేయాలో బ్లౌజ్కి చూసేద్దాం. ఇది 80 సెంటీమీటర్ లేదా మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. లైనింగ్ ఇది. ఈ లైనింగ్ని నేను 2 బ్లౌజెస్ని ఒకేసారి కట్ చేస్తున్నాను. బ్యాక్ హుక్స్ కాబట్టి ఓపెన్ సైడ్ తీసుకోవాలి. ఇటువైపు ఓపెన్ ఉంది, ఇటువైపు క్లోజ్. చూసేయండి. ఈ ఓపెన్ సైడ్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుము దగ్గర వచ్చేసి మనం ఒక బార్డర్ తీసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత క్రాస్ బార్డర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా క్రాస్ తీసుకోండి ఒక లైన్. చూసారుగా, అంటే ఇక్కడ ఈ నడుము భాగం కొంచెం మనకు కుచ్చు రాకుండా, ఇట్లా కుచ్చు రాకుండా మంచిగా పట్టేసినట్టు ఉంటుంది సైడ్కు. ఓకేనా? ఇటువైపు కూడా మనం ఒక లైన్ తీసుకుందాం, ఎందుకంటే ఇటువైపు ఇవి ఈక్వల్గా ఉండవు 4 క్లాత్స్. సో ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ అన్నట్టు, ఇక్కడ నుండి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఈ లైన్ నుంచి ఇటు తీసుకోవాలి మెజర్మెంట్స్. ఇది కట్ చేసేయాలి. చూడండి, ఇప్పుడు వెనకాల కప్పు, ఈ కప్పు చూడండి 14 ఉంది. 14 అంటే కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ ఖర్చు, అంటే టోటల్ 15 తీసుకోవాలి. ఇక్కడ ఖర్చుతో కలిపే తీసుకుంటున్నాను 15. చూడండి, 15 పెట్టేసిన. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం గల్ల 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది నార్మల్ అంటే డీప్ నెక్, సో 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 3. ఇటు 15 పెట్టుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా 15 పెట్టేసేయండి ఒక మార్జిన్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్జిన్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మోల్ ఎంత తీసుకుంటాం? బోట్ నెక్ అయితేనేమో 7.5 వస్తుంది. అది కూడా కొంచెం లావు ఉన్న వాళ్ళకి, బక్కగా ఉన్న వాళ్ళకి సైజుని బట్టి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి 34 సైజు నార్మల్ బ్లౌజు కాబట్టి దీనికి మనం 6 లేదా 5.5 పెట్ట బాగానే వస్తుంది. 5.5 పెట్టేద్దాం. నెక్స్ట్ ఇటొక మార్జిన్ తీసుకోండి. ఇంకా తర్వాత చూసేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇది ఎంత ఉందో ఎంత ఉందో చూసుకోవాలి. 16.5 ఉంటుంది. 16.5 అంటే ఇందులో హాఫ్ ఎంత? 8.2 కరెక్ట్గా. ఈ చంక కింది భాగం కరెక్ట్గా. ఈ ఆర్మోల్ మనం చూసుకునే ఈ మార్జిన్ దగ్గర కింద చూసుకోవాలి. 8.5 చెస్ట్ పార్ట్ కదా, అందుకే ఇక్కడ కరెక్ట్గా తీసుకోవాలన్నట్టు 8.5. ఆ తర్వాత 2 or 3 ఇంచెస్ ఈ ఖర్చు లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను నేను, అందుకే 3 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆర్మోల్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆర్మోల్ వచ్చేసి 8 ఉంది.
చూడండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది 8. అంటే ఇట్లా మనకి ఇది ఈ పాయింట్ మ్యాచ్ అవ్వాలి, కరెక్ట్గా సెట్ అవ్వాలన్నట్టు. ఈ నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి నడుము దగ్గర ఇది ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను. ఇట్లా పట్టేసి ఖర్చు వదిలేసి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం మార్క్ చేసుకున్నాం. ఇక చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ ఒక చిన్న డాట్స్ పెట్టేస్తాం కదా, కాబట్టి ఇదిగో చూడండి ఇట్లా స్ట్రైట్గా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ కర్వ్ లైన్కి తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్గా కరెక్ట్గా కర్వ్ రావాలి. ఇలా ఇట్లా వస్తే కరెక్ట్గా మనకి ఇక్కడ చంక దగ్గర లూజ్ కాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది, ముడత రాకుండా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇది పర్ఫెక్ట్ బ్లౌజ్. ఇగో బ్యాక్ సైడ్ ఇగో ఈ పార్ట్ 8 ఇంచెస్ ఉంది. పైన ఖర్చు కింద ఖర్చు తీసేయగానే ఉన్న మెజర్మెంట్ చెప్తున్నాను, కరెక్ట్గా 8 ఉంది. ఇదిగో కింద హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది, పైన హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది, 8 వస్తుంది. అంటే ఇట్లా రావాలి అన్నట్టు. ఇది పర్ఫెక్ట్ బ్లౌజ్, ఇంత కూడా ముడత అనేది లేదు. అంటే మీకు ఆల్రెడీ ఇది యూజ్ చేసిన బ్లౌజే తెలుస్తుంది. ఇక్కడ ముడత అనేది వస్తుంది మనకు యూజ్ చేసిన బ్లౌజ్కి, అంటే దీనికి లేదు. నెక్స్ట్ నెక్ పార్ట్ చూసేయండి. ఈ వెనకాల కప్పు ఉంటుంది కదా, సేమ్ అక్కడే అదే మెజర్మెంట్తోని ఇక్కడ కింది వైపున ఇక్కడ గల్ల కరెక్ట్గా మిడిల్ పాయింట్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేయాలి, తీసేసి పైకి ఖర్చు పోతుంది కదా మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా మనం, ఇక్కడ 2.5 తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్కువ లోతు, కొంచెం లోతు వస్తుంది అన్నట్టు. ఒకవేళ ఇది 2 తీసుకొని ఇది 2 తీసుకుంటే బ్లౌజ్ ఎట్లా అవుతుంది అంటే చూపిస్తాను. పైన 2 కింద 2 తీసుకుంటే బ్లౌజు ఇదిగో ఇట్లా అయిపోతుంది. అట్లా కాకుండా పైన 2 తీసుకొని కింద 2.5 తీసుకుంటే కరెక్ట్గా ఇట్లా, అంటే రౌండ్ కింద లోతు ఎంత లోతైనా తీసుకోవచ్చు, 2 లేదా 3 ఎంత తీసుకోవచ్చు. పైన మాత్రం ఖచ్చితంగా 2 మాత్రమే తీసుకోవాలి. ఇలా ఒక మార్జిన్ తీసుకోవాలి. తీసుకున్నాక నేను బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే కట్ చేస్తున్నాను. రౌండ్లో కూడా ఇందులో కొంచెం మనకి వెడల్పు రావాలి అనుకుంటే ఇలా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేయొచ్చు. ఇలా వెడల్పు వస్తుంది. ఒకవేళ వద్దు అనుకుంటే నార్మల్. ఈ బ్లౌజ్ కొద్దులేని నేను జస్ట్ మీకు చెప్పాలని నేను. ఓకే, ఇప్పుడు మనం కట్ చేద్దాం. చూసారుగా కట్ చేశాను. సేమ్ ఇందాక నేను చెప్పినట్టే కట్ చేశాను. ఇక్కడ ఖర్చు తీసేసాను. సేమ్ ఇక్కడ క్రాస్ తీసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఉపయోగించి ఫ్రంట్ కట్ చేద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇందాక అటువైపు ఏమో బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇటు సైడ్ ఏమో హ్యాండ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తా. ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఓకే, సేమ్ 2 బ్లౌజ్ పీసెస్ వేసాను. చూడండి, ఇలా ఒక 1 ఇంచ్ గ్యాప్తోని 2 లైన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం బ్లౌజ్ ఏదైనా కొంచెం మనం ఫోల్డ్ చేసి కుట్టేస్తాం కదా, ఉల్టా తీసినా కూడా, లేకపోతే పైపింగ్ చేసినా, లేకుంటే హెమ్మింగ్ చేయడానికైనా అట్లా
అట్లా యూస్ అవుతుందని. ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. హ్యాండ్స్ షార్ట్ పెడుతున్నా. సేమ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కరెక్ట్ షోల్డర్ పైన కరెక్ట్ పాయింట్ చూసి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మన హ్యాండ్ పొడవు. ఆ తర్వాత ఆర్మోల్ ఇంకో ఈ పాయింట్గా ఇక్కడ మనం ఖర్చు తీసేసి పట్టుకోవాలి. అంటే లూజ్ ఎంత ఉంది అని తెలుస్తుంది. ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇటు ఒక లైన్, మళ్ళీ ఈ పాయింట్ నుంచి టోటల్ 6 ఉంది ఇది. కాకపోతే ఈ ఖర్చు తీసేసి మనం 5 తీసుకుందాం. ఈ 5లో 3 ఇంచెస్ ఇటు అంటే చంక కింది భాగం వైపు 3 ఇంచెస్కి తీసుకోండి. ఇటు పై వైపున చూసుకోవాలి. ఈ కింది వైపు నుంచి 3 ఇంచెస్ కాదు, పై వైపు నుంచి 3 ఇంచెస్. నెక్స్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక 1 ఇంచ్ వదిలేసేయాలి, 1 ఇంచ్ పైన. ఎందుకంటే ఈ షోల్డర్ రౌండ్ అనేది సరిగ్గా కూర్చోవడానికి, ఫిట్ అవ్వడానికి. లేకపోతే ఇక్కడ నుంచే మనకు క్రాస్ తీసుకున్నాం అనుకో ఏమవుతుంది, ఇది ఇట్లా నిక్కినట్టు ఉంటుంది, కొంచెం పైకి ఇట్లా పట్టేసినట్టు, ఇలా పట్టేసినట్టు ఇది ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు హ్యాండ్ వేసుకున్నప్పుడు. ఇది మన లూజ్ మార్కింగ్ కదా. ఇది ఎంతవరకు అంటే ఆర్మోల్ మెజర్మెంట్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇప్పుడు ఒక కర్వ్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు మనం ఖర్చుకు అంటే ఈ మాత్రం పడుతుంది కంపల్సరీ, జాయింట్స్ పడతాయి హ్యాండ్స్కి. ఓకే, ఇంతే. కట్ చేసేద్దాం. ఇదిగోండి, నేనైతే ఇది ఈ లోతు తీసుకుంటలేను హ్యాండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి. నేను మీకు జస్ట్ చూపిస్తాను, నేను కుట్టేటప్పుడే తీసుకుంటా. ఇక్కడ నుంచి ఈ మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఇదిగో ఈ పాయింట్కి మనం ఒక మార్క్ తీసుకుంటే మిడిల్ పాయింట్ తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ చూడండి, హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇలా ఇంతే. ఇందులోకి కలిపేసేయాలి. ఇట్లా కట్ చేసేటప్పుడు ఇది ఇలా అని ఇలా వస్తుంది. ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందే ఉంటుంది. ఒక బ్లౌజ్ ఖరాబ్ అయితే కానీ స్టిచ్చింగ్ అనేది, కటింగ్ అనేది రాదు. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. అంటే ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ కాకుండా ఇటు క్లోజ్ సైడ్ తీసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కదా, బై మిస్ అప్పుడప్పుడు అట్లా కూడా జరిగింది. బై మిస్ ఇటువైపు కట్ చేసిన, మళ్ళీ ఇవి జాయింట్ చేసిన. అంటే అప్పుడప్పుడు అట్లా అవుతుంది. సో నా వేరే వాళ్ళ బ్లౌజ్ కొందరైతే అసలు ఒప్పుకోరు, కానీ లోపలే కదా ఏంగా కనిపించకుండా కవర్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మీకు నేను ఈ క్లాత్ తీసుకున్నాను. ఈ కలర్కి కలర్ మీకు కనిపిస్తుందని తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మనకు ఎప్పుడైనా ఒక ఈ ఖర్చు మందం వదిలేసి ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోవాలి. బ్యాక్ హుక్స్ అయితేనేమో ఇలా పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ హుక్స్ అయితే సేమ్ ఇలానే పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది హుక్స్ పట్టి కాజా పట్టి అవుతుంది. ఇప్పుడు ఇట్లనే పెట్టేద్దాం. ఈ వెనకాల ఇది ఈ పార్ట్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి యొక్క ఖర్చు కాబట్టి దీన్ని ఇటువైపు కొంచెం పెట్టేసుకొని మనం కట్ చేసుకుందాం. నేను ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తా, చూసేయండి.
ఇది ఎలా ఉందో అలానే మార్కింగ్ పెట్టుకోవాలి. సేమ్ ఫ్రంట్ నేను సేఫ్ పట్టీలు ఏం పెట్టట్లేదు, ప్రిన్స్ కట్ ఇస్తున్నాను, చూసేయండి. ఓకేనా. ఇక్కడ మనం పైన షోల్డర్ 2 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్కి మార్క్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇంతే, ఇది దీని పని అయిపోయింది. అది పక్కకు పడేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత కావాలి అనేది మనం మెజర్మెంట్ బ్లౌజ్ చూసి పెట్టుకుందాం. మెజర్మెంట్ బ్లౌజ్ ఇది చూడండి, కరెక్ట్గా ఇది 6 ఇంచెస్కి ఉంది, అంతేనా? 6 ఇంచెస్కి ఉంది. ఇక్కడ కూడా మనం అలానే పెట్టేద్దాం. 6 దగ్గర మార్క్ పెట్టేసిన. ఇక్కడ 2 కదా, ఇక్కడ కూడా సేమ్. అక్కడ దానికి 2 బ్యాక్ పార్ట్కి ఏమో పైన 2 తీసుకొని కింద 2.5 తీసుకున్నాం. ఈ ఫ్రంట్ పార్ట్కి అట్లా కాదు, 2.5 కాదు 3 తీసుకోవాలి. ఇక్కడ 2 తీసుకుంటే కంపల్సరీ ఇక్కడ 3 తీసుకోవాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళకి 3.5 తీసుకోవాలి. 3 తీసుకుందాం, చూసేయండి తెలుస్తుంది. అంటే మనకు ఇక్కడ చంకలో ఇట్లా పట్టేసినట్టు ఉండకూడదు కదా మనకి. ఎట్లా అంటే చూపిస్తా, ఇది ఫ్రంట్ హుక్సే, జస్ట్ మీకు ఇట్లా పట్టేసినట్టు ఉండొద్దు. వేసుకుంటే చంక భాగం నుంచి ఇటు ఫ్రంట్కి ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది. సో ఇలా మనకు ఉండకూడదు అంటే ఇగో ఇక్కడ చూడండి, నేను ఈ రౌండ్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇదిగో ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయాలి కదా, 3 ఇంచెస్కి తీసుకున్నాం. అంటే చూడండి 3 ఇంచెస్కి. సో ఎప్పుడైనా ఇలానే పెట్టేసేయాలి. మనం ఒక మార్జిన్ తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్కి హుక్స్ లేవు కాబట్టి, బ్యాక్ హుక్స్ కాబట్టి మనం ఇంకొంచెం లోతు తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే కిందికి కాకుండా ఉంటే చాలు. ఇలా 6 or 6.5 ఎంతైనా తీసుకోవచ్చు. 6.5 తీసుకున్నా కూడా నేను ఈ బ్లౌజ్ ఎలా సెట్ అయిందో నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి 6.5. ఇప్పుడు ఇది కూడా ఇటు కొంచెం లోతు తీసుకోవాలి. ఈ చంక దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇట్లా తీసుకొని ఇలా కలిపేసేయాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 2 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇందాక హ్యాండ్స్కి కూడా 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. నెక్స్ట్ ఇగో ఈ పార్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి, ఈ దీంతోనే మెజర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ సేప్ పట్టి లేదు కదా, అందుకే సేప్ పట్టితో కలిపి మార్క్ చేస్తున్నాను. ఇంత వస్తే హ్యాండ్ పైకంటే పైకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ పుష్కాకి. అట్లా పెట్టకూడదు. చూడండి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. అంటే ఒక 1 ఇంచ్ కిందికే ఉండాలి, సేప్ పట్టి లేదు కాబట్టి. ఈ సేమ్ మన ఉక్సుల పట్టి సైడే మనం ఎప్పుడైనా మెజర్ తీసుకోవాలి. పైనుంచి ఈ ఖర్చు కూడా పట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఖర్చు లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ కిందికే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇష్టం ఇక ఇట్లా సేమ్ కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇందులో ఏదైనా డిజైన్ ఇట్లా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ ఇట్లా ఇక్కడికి ఉక్సులో పట్టి ఉంది, ఇందాక చూపెట్టినట్టు ఇక్కడికి ఉంది. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ మనం కిందికి తీసుకోవాలి. సేప్ పట్టి లేదు కాబట్టి, ఉంటే పర్వాలేదు, లేదు కాబట్టి అట్లా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. మనం ఇది మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ చెస్ట్ భాగం దగ్గర. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఉక్స్ లేకుండా చూస్తున్నాము కాబట్టి. ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్గా ఎంత ఉంటుంది అంటే 7 ఉండొచ్చు. నేను నార్మల్గానే తీసుకుంటున్నాను, నేను మెజర్ చూడలేదా అమ్మాయి.
7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ అంటే 3.5, 3.5కి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది జస్ట్ ఇక్కడ మార్కింగ్ ఇట్లా ఇట్లా రావడానికి క్రాస్ లైన్స్. టూ అండ్ హాఫ్ ఉందా? ఇట్లా చూస్తే 3 ఉండాలి, ఇట్లా చూస్తే 2 వస్తుంది, 2.5. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు ఒక మార్జిన్. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఇటు ఒక మార్జిన్. ఇది 4.5 ఉండాలి. చూడండి, 4 లేదా 4.5. హైట్ ఉన్న వాళ్ళకు 4.5 తీసుకోవాలి. హైట్ లేని వాళ్ళకు, నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకు, మరీ షార్ట్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, 3.5 తీసుకోవాలి. నార్మల్ హైట్ కాబట్టి ఇది 4 తీసుకుంటున్నాను. నేను ఈ పార్ట్ సపరేట్ చేయను, ఇట్లానే కుట్టేస్తాను. ఇక్కడ కూడా చూడండి, చంక భాగం వైపు కూడా 5.5. ఇందాక మనం 5.5 తీసుకున్నాం కదా, నార్మల్ మెజర్మెంట్ సేమ్ 5.5 తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఈ 2 ఇంచెస్ ఇక్కడ పెంచుకోవాలి. 2 ఇంచెస్ అంతే. మనం కావాలనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్లో కట్ చేసుకుంటే కొంచెం బ్లౌజ్ నీట్గా ఉంటుంది అన్నట్టు కనిపిస్తుంది. అట్లా ఒక 1/2 ఇంచ్ అట్లా పైకి. ఓకేనా, ఇంతే అండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ రెడీ. ఇక్కడ ఖర్చు ఇచ్చేసుకుందాం. చూడండి, డాట్స్కి పెట్టుకోవడానికి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. ఇటువైపు ఉంది, ఇటువైపు ఎలా మార్క్ చేయడం అనుకుంటున్నారా? సేమ్ ఇదిగో ఇలా పెట్టేసి ఇలా చేయడమే, అంతే, సింపుల్. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ దానిలానే పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ భాగం, ఇప్పుడు దీనికి కూడా రావాలి సేమ్ అలానే. ఏం చేద్దాం, నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఈ పార్ట్ తీసుకొని దీనిపైన వేసేద్దాం. ఓకేనా, చూడండి పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పార్ట్ ఇటువైపు. ఇప్పుడు అంతే, గాబరా పడిపోనక్కర్లేదు. చిన్న ట్రిక్స్తోని బ్లౌజ్ని మెజర్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ 3 వచ్చేసినాయి. ఇప్పుడు మనకు సేఫ్ పట్టీలు అవసరం లేదు. ఈ మిగిలిన క్లాత్తోని మనం చిన్న చిన్నగా నడుము పట్టి ఉంటాయి కదా, అవన్నీ తీసుకుందాం. ఓకే, ఇవే మనం మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేయడమే. కాకపోతే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఈ సేమ్ ఇంతే కట్ చేసినాం అనుకో, కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అటు ఇటు పోయినా కూడా క్లాత్ ఉండాలి కాబట్టి ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వస్తే సెట్ అవుద్ది. ఓకే అండి, ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, మరి ఉంటా, బాయ్.